హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ ఛానల్. ఇప్పుడు నేను చూపించేది పల్లీ పొడి రెసిపీ. ఇది టిఫిన్ ఐటమ్స్లోకి ఇంకా లెమన్ రైస్లోకి చాలా బాగుంటుంది. దీంట్లో కావాల్సినవి ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఉప్పు అండ్ పల్లీలు. ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ రోట్లో వేసుకొని చాలా మెత్తగా దంచాలి. ఇలా వీడియోలో చూపించిన తర్వాత మెత్తగా దంచిన తర్వాత దాంట్లోకి పల్లీలను వేసుకొని మళ్ళీ దంచాలి. మెత్తగా అయిన తర్వాత దీనిలో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో వీలైనంత మెత్తగా దంచుకోవాలి. దాని తర్వాత వీటిలో 4 తెల్లగడ్డ రెమ్మలు వేసుకోవాలి. అది వెల్లుల్లి రెమ్మలు దీంట్లో వేసుకొని మెత్తగా దంచాలి. ఇన్కేస్ మనకి రోట్లో ఇది సరిపోలేదు అనుకుంటే కొంచెం పక్కకు తీసుకొనేసి రిమైనింగ్ దంచుకొనేసి లాస్ట్లో మళ్ళీ 2 కలిపి దంచుకుంటాం అన్నమాట. సో ఇలా తెల్లగడ్డ, ఉప్పు, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ దంచిన తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతాయన్నమాట. లాస్ట్లో మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్కేస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకునేసి సాల్ట్ ఇన్కేస్ తక్కువగా ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఇలా రోట్లో దంచుకుంటూ సర్వ్ చేసుకుంటూ ఇలా చూపించిన విధంగా దంచుకొని ఇది లాస్ట్లో మనకి ఎలా వస్తుంది అంటే దంచిన తర్వాత కొంచెం అచ్చులుగా ఏర్పడుతుంది అనమాట. రోట్లో దంచినప్పుడు అంటే ఆయిల్ రిలీజ్ అయ్యి కొంచెం గట్టి పడుతుంది. సో ఆ స్టేజ్లో మనం దీన్ని తీసుకునేసి రోట్లో నుంచి తీసుకొని సపరేట్గా ఇంకా సర్వ్ చేసుకోవడమే అన్నమాట. సో ఇంకా ఇలా అచ్చులుగా ఏర్పడిన తర్వాత ఇంకా దాన్ని తోడుకొని పక్కన వేసుకోవడమే. సో దీంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ, లెమన్ రైస్, ఈ టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక సింపుల్ ప్రాసెస్. నేను చాలా టేస్ట్ చేశాను కానీ ఏ పొడి కూడా కొంచెం స్మెల్ రావడం అలా ఇలా ఉండే. బట్ ఈ పొడి మాత్రం ట్రై చేయండి. ఇది ఒక 2 months వరకు కూడా పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఒక్కసారి చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు అలాగే ఉంటుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.